అనంతపురం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో స్పెన్ హెవెన్ రిసార్ట్స్లో గ్రాండ్ ఫ్యామిలీ క్రిస్మస్ జరుపుకున్నారు. ఎల్ఈఎం డైరెక్టర్ పాస్టర్ భాస్కర్ హైదరాబాద్ అతిథిగా పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడని, ఆ దేవుని కొలిచేవారు కూడా గొప్పగానే ఉంటారని, ఆయన విడిచిపెట్టడని బైబిల్ పట్టణంలో యాకోబో జీవితాన్ని గుర్తు చేశారు. మరో అతిథి ఏబీ ట్రస్ట్ డైరెక్టర్ శాంతి స్వరూప్, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ జంగం జోషి, బిషప్ పద్మకుమార్, పాస్టర్ ఎస్విపిడి ప్రభాకర్, పాస్టర్ విజయ్ కుమార్ విచ్చేసిన దైవ సేవకులకు, క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రెవరెండ్ ప్రశాంత్ కుమార్ క్రిస్మస్ సభను నడిపించారు. అనంతరం పాస్టర్ కమిటీ ఆటపాటలతో సభా ప్రాంగణాన్ని అలరించారు. ప్రోత్సాహక బహుమతులు పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభుదాస్, ఆనంద్ కుమార్, హనోక్, శాంతిరాజు, ఫెలోషిప్ మాజీ అధ్యక్షులు ముదుపాక అబ్రహం, పాస్టర్ అమ్లు, గోర్లి పుష్ప, మెనీ గోర్లి, బొత్స డేవిడ్, ఎంవీఆర్ పద్మనాభ, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఐగుప్తు దేశానికి వెళ్ళేటటువంటి తరుణంలో ప్రార్థన చేస్తా ఉన్నాడండి దేవుని సేవకుడు అయినటువంటి యాకోబు. ఏం ప్రార్థన చేస్తా దొరుకుతా ఉంది కాబట్టి మనం కూడా ప్రాంతానికి వెళ్ళాలి ముందుగా కుమారుడు నటించాడు. కాలుకు తగిలింది అనేది చిన్న సామెత అన్నట్లుగా ప్రార్థన కూడికలు కూడా ముగించినటువంటి సందర్భం కలిగినటువంటి యోసేపు అనే తన కుమారుడు ప్రాణాలతో బ్రతికున్నాడన్న వార్త యాకోబు వింటా ఉన్నాడు. ఆ వార్త ఎంత ఆనందదాయకమైనటువంటి వార్త అంటే, ఆయన సాధారణమైనటువంటి వ్యక్తిగా లేడట. యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండవ అధికారిగా, లేదా ఆ దేశంలో